హలో ఫ్యామిలీ సోల్జర్స్, అన్నము చపాతి ఇడ్లీ వడ ఉప్మా పొంగల్ వాట్ నాట్ అన్నిట్లోకి సెట్ అయ్యి ఇంకా ప్రోటీన్లు విటమిన్లు మినరల్స్ దాంతోపాటు ఫైబర్ ఇంకా డయాబెటిక్ ఫ్రెండ్లీ అయిన ఈ సాంబార్ని మనం ఎలా రెడీ చేయాలో చూసేద్దాం రండి. ఏ వెజిటేబుల్ అయినా వేయచ్చు, దీనికి ఎలాంటి రూల్ లేదనమాట. బీరకాయ బెండకాయ సొరకాయ మునక్కాయ ఏ కాయ అయినా వేయచ్చు అనమాట. నేనైతే ఇక్కడ క్యారెట్ ముల్లంగి అలాగే బీన్స్ తీసుకున్నాను. ముందుగా కుక్కర్ పెట్టేసి దాంట్లోకి చూస్తున్నారు కదా, ఈ టీ గ్లాస్తో ఒక గ్లాసు కంది బ్యాల్ తీసుకుంటున్నాను. సో దీన్ని బాగా 2 to 3 times బాగా వాష్ చేసేసి దాంట్లోకి కావాల్సిన నీళ్ళు పోసుకోవాలి. అలా నీళ్ళు పోసుకున్న తర్వాత దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసేయాలి. చూసుకొని కావాలంటే ఇంకొన్ని వాటర్ ఇక్కడే మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడే నేను అన్నీ యాడ్ చేస్తున్నాను. ముందుగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ తర్వాత ఇక్కడే నేను కొంచెం పసుపు పొడి ఇంకా కారం పొడి ఇంకా ధనియాల పొడి అన్నీ ఇక్కడే యాడ్ చేసేస్తున్నాను. కారం పొడి అనేది మీకు టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. సో అన్నీ వేసేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకోవడమే. ఇట్లా మూత పెట్టిన తర్వాత ఒక 4 విజిల్స్ రావాలి. సో ఇలా మూత తీసి పెట్టిన తర్వాత ఇందులోకి నేను కొంచెం చింతపండు యాడ్ చేస్తున్నాను. ఒక హాఫ్ నిమ్మకాయ సైజ్ అంతా. ఇక్కడే నేను కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఇలా యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన కర్రీకి ఇంకొంచెం ఫ్లేవర్ బాగా యాడ్ అవుతుంది. సో దీన్ని ఇలాగే ఉడకనివ్వాలి. కొంచెం లైట్గా ఉడకాలి. దానికోసం నేను మూత పెట్టేస్తున్నాను. సో ఇది బాగా దగ్గరగా వచ్చేంత వరకు ఉడకాలన్నమాట. సో చూస్తున్నారు కదా, నేను చెప్పిన కన్సిస్టెన్సీ వచ్చేసింది. దీంట్లోకి మనం ఇంకా పోపు పెట్టేసుకోవాలి. ఒక చిన్న బాణలి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం ఆవాలు జీలకర్ర దాంతోపాటు ఆనియన్ అన్నీ వేసి ఒక లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు దాన్ని మనం వేయించుకోవాలి. సో దీన్ని తీసి మనం పక్కన పెట్టుకున్న సాంబార్లోకి కలిపేసుకోవడం. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ అన్నము చపాతి ఇడ్లీ వడ దోశ పొంగల్ ఉప్మా ఏ దాంట్లోకైనా సెట్ అయ్యి మన సాంబార్ రెడీ. దీంతోపాటు మన సాంబార్లో ప్రోటీన్లు విటమిన్లు మినరల్స్ దాంతోపాటు ఫైబరు, అంతే కదండో ఇది డయాబెటిక్ ఫ్రెండ్లీ కూడా. సో దీన్ని మనం సర్వ్ చేసేసుకోవడం. ఇంకా చూస్తున్నారు కదా,
ఎంతో టేస్టీ అండ్ యమ్మీ సాంబార్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చిన వాళ్ళకి ఈ రెసిపీని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.